తల్లి లేకపోయినా మేనమామ ఉంటే చాలు తల్లి తండ్రే పెంచుతాడు అంటారు. చాలామంది మేనమామలు అలా పెంచుతున్నారు. కానీ ఈరోజు అనంతపురం మడకశిరలో ఉన్నటువంటి ఒక మేనమామ అలా కాదు. కేవలం 3 ఎకరాల పొలం కోసం తన మేనల్లుడు గొంతు కోసేశాడు. పాపం ఆ 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ 13 సంవత్సరాల పిల్లోడు, మామ ఎక్కడికి తీసుకెళ్తున్నావు మామ, మామ ఆ కత్తేంటి మామ, మామ ఈ తాళు ఎందుకు మామ అని అడుగుతుంటే ఆ పిల్లోడిని ఆ తాళ్ళుతో కట్టేసి ఆ మాటలు చెప్పేలోగానే గొంతు తెగి కింద పడిపోయింది. రక్తపు మడుగులు అలా ఉండిపోయాడు. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. ఆ పిల్లోడు మామ 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 అంటున్నా కూడా వినలేదు. ఆ పిల్లోడి పేరు చేతన్. అతని తల్లి పుష్పలత. ఆమెకి వెంకటేశ్వర్లకి 14 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అయితే తరువాత వాళ్ళిద్దరూ విడిపోయారు కొడుకు పుట్టిన తర్వాత. కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ తన జీవితం మీద తను చూసుకుంటుంది. కియా మోటార్స్లో పని చేసుకుంటూ. అయితే వెంకటేశ్వర్లు వేరే పెళ్లి చేసుకున్నాడు, ఆయన వేరే. అయితే తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతుంది పుష్పలత. తను ఇక్కడుంటే తన కొడుక్కి, అంటే తన కొడుకు ఉన్నాడు కాబట్టి తండ్రి తనకి తన చెల్లికి ఇద్దరికి ఆస్తిని వాటాగా పంచుతాడు. 6 ఎకరాల పొలాన్ని తనకి 3, తన సోదరికి 3 అని. కాబట్టి అదే తన సోదరికి ఉన్నటువంటి కొడుకుని చంపేస్తే ఆ 3 ఎకరాలు కూడా తనకే వస్తాయని ఆశపడి ఆ పిల్లోడు గొంతు కోసేశాడు. పోలీసుల విచారణలో మొత్తం తేలింది. కానీ ఏంటి ఉపయోగం ఇప్పుడు? గొంతు కోసి ఒక ప్రాణం తీసి ఒక తల్లి కడుపు కోత మిగిల్చాడు. ఈరోజు వాడికి కూడా జీవితం లేకుండా పోయింది. వాడి కుటుంబము వీధిని రోడ్డున పడింది. తన సోదరి జీవితము నాశనం చేశాడు. ఆ పిల్లోడిని ఆ విధంగా కిరాతకంగా చంపేశాడు. సొంత మేనల్లుడిని ఆ విధంగా చంపితే ప్రతి ఒక్కరూ ఊరిలో ఏడుస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఆస్తుల కోసమా మనం ఈరోజు ఇన్ని చేస్తున్నాం?